జై హింద్ జై భారత్ జై తెలంగాణ ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. నిన్న కాంగ్రెస్కి ఏం దొరకక ఏం మాట్లాడాలనో తెలియక నోరు వారేసుకుందని అంటారు కదా, అడ్డమైన పంచాయతీలన్నీ పైసలు ఇచ్చి మరీ తెచ్చుకుంటుంది కాంగ్రెస్. ఎందుకనంటే మన దర్భంగా ర్యాలీలా ఆ ర్యాలీ అనేది మళ్ళీ కాంగ్రెస్కి నిజంగా చెప్పాలనంటే వెల్కమ్ ర్యాలీయా లేకపోతే వాళ్ళని బొందబెట్టే ర్యాలీ అనేది ఇక కాంగ్రెస్ శ్రేణులే కాంగ్రెస్ కార్యకర్తలే మాట్లాడాలా. ఎందుకు చెప్తున్నా ఈ మాట అన్నానంటే, అత్యంత హీనంగా మోదీ గారి అమ్మగారిని దూషిస్తారు. స్వర్గీయురాలు మరణించిన ఆమెను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ అమ్మగారిని ఘోరంగా దూషిస్తారు. ఎట్లా అంటే మొహమ్మద్ నౌషీద్ అని ఆర్గనైజరు, ఇంకొకటి మొహమ్మద్ రిజ్వీ అని ఎవడైతే మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాడో వాడు, వీళ్ళిద్దరిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరు అనుకుంటా, మోదీ గారి తల్లిగారిని అడగోలుగా మాట్లాడినందుకు. ఇది దురదృష్టపు ఘటన అని ఎందుకు మాట్లాడుతున్నానంటే, దర్భంగా అనేది సాక్షాత్తు ఆ శ్రీరాముడి సతీమణి మన సీతమ్మ వారి జన్మస్థలం. ఆ జన్మస్థలం మన సీతమ్మ వారు పుట్టిన స్థలంలో, మర్యాద పురుషోత్తం రాముడి భార్య పుట్టిన స్థలంలో ఒక తల్లికి అవమానం జరగడం అనేది ఎంత ఘోరమైన తప్పు ఒకసారి మీరు అందరూ ఆలోచించరు. రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కొడుకు, నరేంద్ర మోదీ గారు ఎవరండి? ఆఫ్టర్ ఆల్ ఒక ఛాయ్ అమ్ముకునే తల్లిదండ్రుల దంపతులకు పుట్టిన ఒక కుమారుడు. ఆయనకేం వాల్యూ ఉంటుందండి? వీళ్ళనంటే ఘరానా కాందానికైనా వచ్చిరు కదా, ఘరానా కాందానికైనా వచ్చిరు కాబట్టి ఇక ఘరానా మాటలే ఉంటాయి, ఇలా అంత గమండు మాటలు ఉంటాయి. బీసీ ఒక నాయకుడు కదా, పొద్దున్న లేస్తే బీసీ అనేది కేవలం వీళ్ళకి లిప్ సర్వీస్ ఉంటుంది. ఆచరణకు వచ్చేసరికి మళ్ళీ ఒక బీసీ లీడర్ని మాత్రం పంచాయతీ పెడతారు. నరేంద్ర మోదీ గారి అమ్మగారికి ఇంత ఘోరమైన అవమానం తెచ్చిపెడతారు. మళ్ళీ ఈ డిగ్నిటీ అనేది కేవలం ఘరానా కాందాన్లకైనా వచ్చిన గాంధీ పరివారికే ఉంటుందా, లేకపోతే సప్రెస్డ్ అండ్ ఒప్రెస్డ్ బీసీ వర్గాలకు కూడా ఏమైనా ఉంటుందా? నేను ఇవాళ అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఇది కొత్త కాదు. నరేంద్ర మోదీ గారిని దూషించడం అనేది, వాళ్ళ తల్లి గారిని దూషించడం అనేది ఇలా కొత్త కాదు కాంగ్రెస్ వాళ్ళకు. 2009లో చేసింది, 2012లో చేసింది, 2016లో చేసింది, 2023లో కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. అరే ఒకసారి మీరు అర్థం చేసుకోరు బ్రదర్. అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ ఛానల్లో కేవలం సోనియా గాంధీ గారి ఒరిజినల్ పేరు ఆంటోనియో మాయినో అని చెప్పి పేరు తీస్తే 8 రోజుల పాటు జైల్లేసి దొబ్బిరా అర్నబ్ గోస్వామిని. మళ్ళా ప్రధానమంత్రి గారి తల్లి గారిని ఇంత నేను అది పెట్టలేను కూడా, అంత హీనంగా ఉంది అది, నేను అది పెట్టలేను కూడా. అంత హీనంగా దూషించడం అనంటే, ఇంకా వాళ్ళు ఫ్రీగా తిరుగుతున్నారు అనంటే వీళ్ళు మనుషులేనా? వీళ్ళకు నిజంగా మానవత్వం ఏమైనా ఉన్నదా అని చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నా. అరే ఆమె వయసు కన్నా వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సిగ్గుదప్పినోళ్ళు. సాక్షాత్తు సీతామాత జన్మభూమిలా ఇవాళ కాంగ్రెస్ చేసిన అరాచకం చూడండి. నేను ఎప్పుడైతే మాట్లాడుతున్నా ఫ్రెండ్స్, చిత్రగుప్తుల డేటాతో మాట్లాడతా. ఎప్పుడైతే వీళ్ళు దూషించిండ్రో అప్పుడప్పుడు వీళ్ళు ఇలా రాజకీయం సంకనాకిపోయింది. 2009లో ఒక నిమిషం ఫ్రెండ్స్, 2009లో రిజ్వాన్ ఉస్మానీ ఏమని అన్నాడంటే, మోడీ పెళ్లి చేసుకోలేదు కాబట్టి తల్లిదండ్రుల గురించి ఏంది అని ఆయన ఒక రకమైన దూషించిండు. అప్పుడు లోక్సభ క్యాంపెయిన్ మహారాష్ట్రకు చెందినప్పుడు ఇట్లా మాట్లాడిండు 2009లో. ఎవరు? రిజ్వాన్ ఉస్మానీ. 2009 లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ బలా గెలిచిందొచ్చు, గుజరాత్లకి వైపౌట్ అయిపోయింది కాంగ్రెస్. ఇప్పటిదాకా గెలవలేకపోయింది ఫ్రెండ్స్. భవిష్యవాణి కాదు, హకీకత్ చెప్తున్నా మీకు నేను. 2012లో గుజరాత్ అసెంబ్లీ క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు అర్జున్ మోద్వాడియా మోదీ వాళ్ళ అమ్మగారిని వదిలిపెట్టేసిండు సీఎం హౌస్ల నుంచి. మోడీ అబండెండ్ హిజ్ మదర్ అండ్ లివ్స్ ఇన్ సీఎం హౌస్ అని అంటే, మోదీ గారి తల్లి గారిని ఇడిచిపెట్టేసి ఆయన సీఎం హౌస్లలో మంచిగా రాజభోగాలు ఎగుతున్నాడు అని చెప్పి అర్జున్ గారు మాట్లాడారు గుజరాత్ అసెంబ్లీ క్యాంపెయిన్ సందర్భంగా. గుజరాత్ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ 182 సీట్ల నుంచి 115 సీట్లు కైవసం చేసుకుంది. మోడీ 3rd టైం స్ట్రైట్గా గెలిచిండు గుజరాత్లో. 15th సెప్టెంబర్ 2012లో కూడా శంకర్ సింగ్ వాఘేలా ఏమని అన్నాడు, మోడీ వాళ్ళ అమ్మగారిని ఒక సీఎం ఇంట్లో పెట్టినట్టు, ఆమెకు గౌరవం ఇచ్చినట్టు నటిస్తాడు అని చెప్పి శంకర్ సింగ్ వాఘేలా మాట్లాడిండు. ఎప్పుడు? 2012 గుజరాత్లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఆ రోజు గుజరాత్ భారతీయ జనతా పార్టీకి దొరికింది. ఏప్రిల్ 2016లో సంజయ్ నిరుపమ్ ఏమన్నాడు, మోదీ వాళ్ళ అమ్మగారితో కూడా రాజకీయాలు చేస్తాడు, వాళ్ళ అమ్మగారి పేరుని రాజకీయాలలో యూజ్ చేస్తారు అని చెప్తారు. అదే ఇందిరాగాంధీ పేరు కాంగ్రెస్ యూజ్ చేస్తే తప్పులేదు, చాచా నెహ్రూ పుల్వాలా చాచా పేరు యూజ్ చేస్తే తప్పులేదు, ఇందిరమ్మ రాజ్యం అని ఇప్పటిదాకా మాకు రుద్దితే తప్పులేదు, రాజీవ్ గాంధీ అని చెప్పి ఇప్పటిదాకా గల్లీల పేర్లు కూడా పెడితే తప్పులేదు. అదే తన అమ్మగారిని కలవనీకే ప్రధానమంత్రి పోయినప్పుడు మాత్రం ఇక దరిద్రం దండయాత్ర చేసినంత ఫీలింగ్ కొడతారు వీళ్ళు. ఇది రాజకీయం అని చెప్పి పోర్ట్రే చేస్తారు. మళ్ళీ ఏప్రిల్ 2016లో ఈ మాట మాట్లాడినప్పుడు
403 సీట్ల నుంచి 312 సీట్లు భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ల కైవసం చేసుకున్నది. ఇలా నోట్లల్లా మన్ను పడ్డది కాంగ్రెస్కి. 25 డిసెంబర్ 2017 రోజు మణిశంకర్ అయ్యర్ గారు మోదీ గారు డ్రామా చేస్తారు వాళ్ళ అమ్మతో కూడా అని చెప్పి పోస్ట్ గుజరాత్ ఎలక్షన్ మాట్లాడాడు. 2019 లోక్సభ ఎలక్షన్స్లో ఏమైందో మనం అందరం చూసినాం. భారతీయ జనతా పార్టీ 303 సీట్లతో కైవసం చేసుకొని దూసుకెళ్ళిపోయింది. మే 2023లా కాంగ్రెస్ కర్ణాటక క్యాంపెయిన్లో జరుగుతున్నప్పుడు మోదీ గారు తల్లిగారు చనిపోయారు కూడా. అప్పుడు చనిపోయిన తర్వాత కూడా మోదీ తన తల్లి చావుని కూడా రాజకీయం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడారు సిగ్గు తప్పిన కాంగ్రెస్ కర్ణాటకలో. 2024 లోక్సభలో ఏమై ఆఖరికి ఏమై ఇక మీ అందరికీ తెలుసు. ఇగో ఇయ్యాల అంటే నిన్న 2 రోజుల కింద మళ్ళా మోదీ గారి తల్లి గారిని వీళ్ళు దూషించే ప్రయత్నం చేశారు. కరెక్ట్గా చెప్పాలనంటే రాహుల్ గాంధీకి పెద్దలకు గౌరవం ఎట్లా ఇవ్వాలనో తెలియదు. చాణక్యుడు ఒక మాట అన్నాడు, నేను ఎన్నోసార్లు చెప్పిన, మరొకసారి నేను రాహుల్ గాంధీకి గుర్తు చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేస్తున్నా. ధర్మస్య మూల్యం అర్థస్య మూల్యం రాజ్యస్య మూల్యం వినయస్య మూల్యం వృద్ధ సేవస్య అని చెప్పి మాట్లాడతారు. ఎప్పుడైతే రేపో మాపో చనిపోయే వృద్ధుడికి సంటోడిలాగా నువ్వు ప్రేమించుడు మొదలెడతావో, ఆప్యాయతగా చూసుకునుడు మొదలెడతావో ఆ సామ్రాజ్యం వర్ధిల్లుతుంది, సురక్షితంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది అని చెప్పి ఆనాడు చాణక్యుడు చెప్పిన మాట ఇలా రాహుల్ గాంధీకి నేను గుర్తు చేస్తున్నా. డైనాసిటీ ఎంటైటిల్మెంట్ అని అంటే కంప్లీట్గా రూడ్ పొలిటికల్ బిహేవియర్ లెక్క మీరు చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇలా మీరు మోదీ గారి తల్లి గారిని ఇన్నిసార్లు దూషించడం అని అంటే మీ పొలిటికల్ ఐడియాలలో ఎంత కరువు ఉన్నదో ఒకసారి మీరు చూసుకోండి. 10 సంవత్సరాల పాటబ్బా 2004 నుంచి 2014 వరకు రాహుల్ గాంధీ ప్రభుత్వంలో ఉన్నాడు కదా, ఇంత ఇమ్మెచ్యూర్డ్గా ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఇంత పొలిటికల్గా ఇమ్మెచ్యూర్డ్ ఎట్లుంటాడు అని నేను అడుగుతున్నా. ఇంత హేట్ స్లోగన్స్ చేస్తున్నప్పుడు మీ రాజకీయ భవిష్యత్ ఏముంటుంది అని అంటున్నా. సాక్షాత్తు సీతామాత పుట్టిన నేల మీద ఇవాళ ఒక స్త్రీకి అవమానం జరిగిందనంటే మర్యాద పురుషోత్తం రాముడు ఇలా మర్యాదలు ఉంచుతాడా, వీళ్ళని చల్లగా చూస్తాడా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్. ఇది ఎందుకు అడుగుతున్నానంటే ఇవాళ ఎలక్షన్ ఇంకా మొదలు కూడా కాలే బీహార్లో నాకు తెలిసి, అప్పుడే కాంగ్రెస్ బొందలగడ్డకు మూలలు కొట్టుకున్నది ఫ్రెండ్స్. ఇది కొత్త కాదు. మౌత్ కా సోదాగర్ అని చెప్పి 2007లో కూడా మాట్లాడినరు. గుజరాత్లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ దొరికింది మోదీ గారికి. నీచ్ ఆద్మీ అని చెప్పి 2017లో మాట్లాడినరు. గుజరాత్లో స్వీప్ చేసిండు. చౌకీదార్ చోర్ హే అని అన్నాడు. నరేందర్ సరేందర్ అని అన్నారు. దాని తర్వాత ప్రియాంక వాద్రా గారు అయితే మరీ నీమ్ కా పత్తా కడవా హే మోదీ అప్నా అనుకుంటా బీప్ హే అని చెప్పి ఆమె అనలేదు, సపోర్ట్లు కొట్టింది. వాళ్ళు సపోర్ట్లు ఎందుకు కొట్టడం? ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే పక్కకున్న వాళ్ళు సపోర్ట్లు కొడితే దాన్ని సమర్థించినట్టే కదా, నువ్వు దాన్ని పక్కకుండి సమర్థించినావు ప్రియాంక వాడ్రాజీ. అంటే ఇలా పెంపకం, ఇలా నడవడి, ఇలా ఆలోచన ఎంత. అందుకే నేను ఊకనే మాట్లాడా ఫ్రెండ్స్, కాంగ్రెస్ హీనా చరిత్ర అని చెప్పి మాట్లాడతా. ఈ బీహార్లో అయితే కొత్త మేనిఫెస్టో తయారు చేసిందబ్బా కాంగ్రెస్. ఏంది తెలుసా? గాలిదో హార్ పక్కా కరో అంటే ఏదో ఒకటి ఉల్టా సీదా మాట్లాడాలా, వాళ్ళ ఓటమి వాళ్ళు కొని తెచ్చుకోవాలా. నేను ఇలా కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా, ఇది ఎక్కడి న్యాయయాత్రరా? ఇది న్యాయయాత్రనా లేకపోతే నాలాయక యాత్రనా? ఇది కాంగ్రెస్ శ్రేణులే గట్టిగా చెప్పాలా. అసలు మీకు ఒక విజన్ లేదు, మీకు ఒక మిషన్ లేదు. ఇది మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయిపోయింది ఫ్రెండ్స్. భారత్ మే పైసలు లేకపోయినా సరేరా, సమ్మాన్ ఆత్మగౌరవం ఎప్పుడైతే దెబ్బతింటుంది చూడు, గడ్డపారలు దిగుతాయి రాజకీయంగా ఓట్ల రూపంలో. రాజ్యాంగబద్ధంగా ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? దీని మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ జరా ఒత్తుడు మర్చిపోకుర్రి. భారత్ మాతాకి జై.